కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శుభ సంఘటన అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే మంగళవారం ఆ గ్రామంలో దళిత సామాజిక వర్గం చెందిన వాళ్ళంతా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చైతన్యవంతులై ఒక తాటి మీద నడిచి ఇంటింటికి తిరుగుతూ 200-300 రూపాయలు వసూలు చేసి బాధిత కుటుంబానికి బాసక ఇవ్వాలని ఆలోచించారు. నా పిల్లల మా ప్రేమతో చూసుకోండి. ఈ రోజు నా పిల్ల అవుతుంది, రేపొద్దున నీ పిల్ల కావచ్చు. డబ్బులైతే మాకైతే మనము ఊరు అంతా కలిసిమెలిసి ఉండాలి. ఇది 2-3 చేసిన వాళ్ళ కోసం ఊరు చెడిపోతుంది. వాళ్ళ ఉద్దేశం అదే, ఉద్దేశం అదే. ఇది ముఖ్యమైనది. అది 7 రోజులైతుంది. ఇంతవరకు అనువాళ్ళు కనీసం చంపిన వాళ్ళు కనీసం యాడని చెప్పినాం, కనీసం ఎంకలన్నా తెచ్చేసే మేము దానం చేసుకుంటాం. చిన్న పాప అసలుకు మీ ఆడపిల్లన ఒకటే, నా ఇంటి ఆడపిల్లన ఒకటే, ఇంకొక కులం ఆడపిల్లనే ఒకటే. ఆడపిల్లనే ఇంత ఘోరం. ఊరు తీయాలని 3 కుటుంబాలు వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేసినారో వాళ్ళైతే ఊర్లో ఉండకూడదు. లేదు మమ్మల్ని ముందుంటే కూడా మేము లేదా మందయి సామంటే జరగాల. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలన్న నేను చెప్తున్నా. చూడు, శిక్ష పడాలా. ఇంకొకరు చేయవద్దు అంటే శిక్ష పడాలా. అది ఎందుకంటే దీన్ని ఉదాహరణ ఇడిచిపెడితే ఏమవుతుందంటే ఇంకొకరికి కూడా చేయడానికి అవకాశం వస్తుంది. నా ఇంట్లో జరిగిన ఘోరం ఇంట్లో కూడా జరగవద్దు. నాకు న్యాయం కావాలి. నాకు బుద్ధి చెప్తాం, కెమెరాలు తొందరలో బిగిస్తున్నాం. తర్వాత వచ్చేసి వాళ్ళందరి మీద ఎవడెవడు ఉన్నాడో లిస్టు రాసుకొని పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా రస్తకు తెస్తారు. లేదనంటే ఊరు ఇచ్చిపెట్టిపోతారు. అంతే. వాళ్ళ డబ్బులు ముఖ్యం కాదు. చూడు, నా పాప ప్రాణాలు విలువ ముఖ్యం. అది ఎంతమంది ఉన్నారు ఊర్లో, ఎంతమంది ఉన్నారు కంట్రోల్ చేయాలి. డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతాయి. పాప విలువ ముఖ్యం. డబ్బుకు వెలగట్టలేదు. ఎవరి ప్రాణాలైనా ఒకటే.